పత్తి రైతులకు అష్టకష్టాలు. తేమ శాతం 8 లోపు ఉంటేనే పత్తి పూర్తి ధర లభిస్తుంది. 9 నుంచి 12% వరకు తేమకు 1% కటింగ్. ఇప్పటికే తేమ శాఖతో 70% పత్తి తిరస్కారం. కర్నూలు న్యూస్ టుడే ఆధుని మార్కెట్. మద్దతు ధరతో పత్తి కొనుగోలు సీసీఐ ఏర్పాటు చేసిన కేంద్రాలు రైతులకు పెద్దగా లబ్ధి చేకూర్చడం లేదని తెలుస్తుంది. తేమ శాతం పేరిట రైతులు తెచ్చిన పత్తికి సీసీఐ అడ్డగోలుగా తిరస్కరిస్తుంది. గత ఆగస్టు నుంచి వరుసగా కురిసిన వర్షాలకు తేమ శాతం అనేది పెరిగింది. సీసీఐ మాత్రం తేమ 12% వరకే ఉండాలని చెబుతుంది. మీరు తెచ్చిన పత్తిలో తేమ 18 నుంచి 20% వరకు ఉంటుందని చెబుతున్నారు. రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో పండించిన పత్తి పొడు పింజ రకానికి దీనికి మద్దతు ధర 8,110 కాగా 8% లోపే తేమ ఉంటేనే ఈ మద్దతు ధర లభిస్తుందని సీసీఐ వారు చెబుతున్నారు. తేమ శాతం 9 ఉంటే మద్దతు ధరతో 1% తగ్గిస్తుంది. ఇలా 12% వరకు అనుమతిస్తారు. 12% వరకు ఉంటేనే మద్దతు ధరలో రూ. 324 తగ్గిస్తుంది. తేమ 12% కంటే ఎక్కువ ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు. ఈ కారణంగా 70% మంది రైతులు మద్దతు ధరకు దూరం అవుతున్నారు. గింజలో సహజంగానే తేమ శాతము ఎక్కువగా ఉంటుంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో దూదిలో కాకుండా గింజ ఆధారంగానే తేమ శాతాన్ని నిర్ధారిస్తుండడం కూడా రైతులకు నష్టపోవడానికి గల కారణం అవుతుంది. నోటిఫై చేసింది 10, మొదలైంది 6 జిల్లాలోని 10 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సీసీఐ నోటిఫై చేసింది. మామూలుగా మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సీసీఐ మాత్రం జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు పెట్టడం గమనార్హం. ఆదోనిలో 4, ఎమ్మిగనూరులో 4, మంత్రాలయంలో 1, పెంచికలపాడులో 1 ప్రకారము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆదోనిలో 2 మరియు ఎమ్మిగనూరులో 2, పెంచికలపాడులో 1 ప్రకారంగా 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రోజుకు 1 కొనుగోలు కేంద్రాల్లో 250 టన్నులు మాత్రమే కొంటామని సీసీఐ గిరిగీసుకుని చెప్పింది. ఏడాది పత్తి సాగు భారీగా పెరిగింది. జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో సాగైంది. మద్దతు ధరతో రోజుకు 250 టన్నుల ప్రకారం కొంటే ఇప్పుడు 6 కేంద్రాల్లో 1,500 టన్నులకు మాత్రమే అవకాశం ఉంది. ఎకరాకు సగటు దిగుబడి 10 క్వింటాల వరకు ఉన్న సీసీఐ మాత్రం కేవలం 6 క్వింటాల్ కొంటాం. ఇలాగైతే కొనుగోలు ప్రక్రియ సుదీర్ఘ కాలం జరగాల్సి ఉంటుంది. అన్ని రోజులు పత్తిని ఎలా కాపాడుకోగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు సీసీఐ అధికారులను. ఒకే గ్రామానికి చెందిన 3 ట్రాక్టర్ల పత్తిని తిరస్కరించారు సీసీఐ అధికారులు. గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన సూర్యబాబు, గంగన్న కాశీములు 4 రోజుల కిందట 3 ట్రాక్టర్లలో దాదాపుగా 120 క్వింటాల పత్తిని పెంచికలపాడులో సీసీఐ కొనుగోలు కేంద్రమైన జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్లారు. ఈ నెల 8న పత్తిలో తేమ శాతాన్ని పరిశీలిస్తూ మిషన్ పత్తిలో విత్తనాలకు తగలడంతో 15% వరకు వచ్చింది. దీంతో సీసీఐ అధికారులు 3 ట్రాక్టర్ల పత్తిని తిరస్కరించారు. ఒక్క ట్రాక్టరు బాడుగ, ఇతర ఖర్చులు 10,000 పైగా వృధా అవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, చాలా దారుణం అండి. 15% వస్తే పత్తి అయితే తిరస్కరించడం జరిగింది. సో దయచేసి పత్తి రైతులు పత్తి మార్కెట్ తీసుకెళ్లే ముందు ఒకసారి మీరు మ్యాచురేషన్ చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.